వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పిల్లలు చదువుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు. పిల్లల భవిష్యత్తు బంగారంలా తయారు చేసే విధంగా నాకు విద్యాశాఖ ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందన. విజయసాయిరెడ్డిపై విమర్శలు చేసిన టీడీపీ నేత ఆనం. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్పీకర్. ఇసుక యార్డ్లో అక్రమాలు, సీసీటీవీ ఫుటేజ్ లేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా మాజీ ఎమ్మెల్యే. పిల్లలు చదువుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నా ఆలోచన ఒకటి, ఏదైనా సాధ్యం. ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఇదే బాపట్లలో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో $1,20,000 సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే $2,700 $2,800 సంపాదిస్తున్నాం. అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే 40 రెట్లు పెరిగిపోయింది. మన బిడ్డే మన ఊర్లో చదివాడు, కానీ అమెరికాకి వెళ్ళాడు. అక్కడుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళకంటే 2 ఆదాయం పెరిగింది. అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఏదో స్కూల్కి పోతున్నాడు, ఏదో వానాకాలం చదువుకుంటాడు, మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విజన్ తయారు చేశాను. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 99-2000లో విజన్ 2020 తయారు చేశాను. అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ 1గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్లీ ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే ఇది సాధ్యం. ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం, పిల్లలందరినీ. ఇక్కడ ఉండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండేవాళ్లు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ 35 లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు, ఎస్టీ పిల్లలున్నారు, వెనుకబడిన వర్గాల పిల్లలున్నారు, ఇంకో ఒక మైనారిటీ పిల్లలున్నారు. అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల భవిష్యత్తు బంగారంలా తయారు చేసే విధంగా నాకు విద్యాశాఖ ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ మనం పెట్టుకున్నాం అని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు. ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది. విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు, సంఘాలుంటాయి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే 99% మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు. ఆ రోజే నేను అనుకున్నా, అబ్బా ఇది అద్భుతమైన శాఖ, ఇక్కడ నా అవసరం ఉంది, ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను. గతంలో చూసాం, ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులుండేది, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం. ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు. రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, పార్టీ రంగులు ఉండవు. అంతేకాదు, పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దల పేరు పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం. ఇంకో పక్కన డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది. ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది, ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి, అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత. అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం, భోజనాల దగ్గర ఫోటో తీస్తాం, ఇవన్నీ ఆపేసేమని నేను ఇప్పటికీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అంతేకాదు, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,300 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేదానికి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. వచ్చే 6 నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధిక లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం.
అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. అంటే మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది, ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం. పుష్ప 2 ప్రీమియర్ వేళ హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఇది మాటలో చెప్పలేకపోతున్నా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ can never be covered. And మా side నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన, మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఎలా కావాలన్నా, we like to tell you that we like to be there for you. And మా తరపు నుంచి, నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు, ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట, సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intention is to provide a good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. నేను ఇలా మాట్లాడినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను క్షమించాలి. విజయసాయి రెడ్డి లాంటి ఒక బ్రోకర్కి అర్థమయ్యే భాషలో చెప్పాలని ఇలా మాట్లాడుతున్నా. కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావా సాయిరెడ్డి అని టీడీపీ నేత ఆనం ఫైర్ అయ్యారు. సాయిగా నీకేదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం రా? పెట్టింది నేనైతే సరే, ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి. నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు, కానీ నిన్న విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది? కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే, నీకన్నా కులం లేనోడివి నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందలోళ్ళు, కడపలో పులివెందల నీ చెంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి,
కరుణాకర్ రెడ్డి నీ బంధువులు, నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నువ్వు, నీ శరత్ రెడ్డి, ఎవడ్రా వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా. నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి. ఏరా పిల్లలు చదువుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సూచించారు. నాతవరం మండలం హైస్కూల్లో జరిగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. స్కూల్ పెట్టిన తర్వాత ఈ హై స్కూల్ మాత్రం చాలా హై స్కూళ్ళు ఉన్నాయి మనకి. లక్ష్మీపట్నం నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా 4-5 ఉన్నాయి. కానీ ఈ హై స్కూల్ మాత్రం మీ అందరి సహకారంతో కొంత క్రమశిక్షణతో జరుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే 4 మాటలు చెప్పాలని వచ్చాను ఇక్కడ ప్రత్యేకంగా. అన్ని హై స్కూల్కి నేను వెళ్ళలేను కూడా. ఒక రోజులో అన్ని హై స్కూల్ ఎక్కడికి వెళ్తాను నేను? అంటే ఇవాళ మీ హై స్కూలు, మీ హై స్కూల్ తర్వాత మాకారపాలెం హై స్కూల్ కూడా వెళ్తున్నాను. 2 హై స్కూల్ వెళ్తున్నాను. దానికోసం ప్రత్యేకంగా ఎందుకు వచ్చానంటే, నేను ఇవాళ మీ హై స్కూల్లో 26 మంది టీచర్స్ ఉన్నారు. అలాగే పిల్లలు, చదువుకున్న పిల్లలు 512 మంది ఉన్నారు ఈ హై స్కూల్లో. ఈ మెగా క్యాంపు మీటింగ్ ఎందుకు పెట్టామంటే, పిల్లలకి తల్లిదండ్రులకి టీచర్స్కి ఉన్న సంబంధాలు మెరుగుపరచాల. నేను ముఖం మీద మాట్లాడతాను, నాకేం భయం లేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరైతే ఏమనుకోండి. ఈవేళ సమాజంలో చూస్తున్నాను, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉదయం స్కూల్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళం. మేము ఇంటికి వచ్చిన తర్వాత స్నానం కొంచెం వాడుకొని స్నానం చేసిన తర్వాత మా అమ్మగారు, మా పిండి గారు, మా నాన్నగారు, మొగలు ఖాళీ ఉండదు కదా ఇంట్లో ఆడవాళ్ళు, ఏం చదువుతున్నారా, ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చారా, తెలుగులో ఎన్ని మార్కులు వచ్చారా, లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పి అడిగేవారు మమ్మల్ని. ఇంటికి వచ్చిన నర్సీపట్నం గబ్బడ ఇసుక యార్డులో అక్రమాలు జరిగిన సీసీటీవీ ఫుటేజ్ లేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఒకసారి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి నేను ఎందుకు క్లారిటీ అంటే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశారు, జగన్ ప్రభుత్వంలో మేము చేసాం అనేది ఒక క్లారిటీ గురించి చెప్పాలి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఇంకో జీవోటి, అప్పుడు జీవోటి ఏంటంటే మన నాబార్డ్ హై ఇంపాక్ట్ రోడ్స్ అని చెప్పి సుమారుగా 784 కోట్ల రూపాయలతో ఒకటే జీవో రిలీజ్ చేశారు. అందులో సుమారుగా నర్సీపట్నం సంబంధించి ఒక 5 వర్కులు ఇందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఒకసారి మీద తెలియపరుస్తుంది ఏంటంటే, నాబార్డ్ హై ఇంపాక్ట్ రోడ్స్ ఎప్పుడంటే 29/1/2024లో అవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అది నాతవరం మండలం సుందరకోట నుంచి ఆసనగిరికి సుమారుగా 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయింది. అలాగే గొలుగొండ మండలానికి సంబంధించి ఎన్ గాదంపాలెం నుండి నిమ్మగడ్డ రేస్కి 60 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది, వర్క్ కంప్లీట్ కూడా చేసాం. మూడోది గొలుగొండ మండలం కరక ఆర్ఎండ్బి రోడ్డు నుంచి దొంగగడ వరకు కూడా 1 కిలోమీటర్ రోడ్డు 1,35 లక్షల రూపాయలతో మరి టెండర్ అయిపోయింది. టెండర్ కూడా లక్ష్మీరెడ్డి అని చెప్పి ఆయన రావడం జరిగింది. ఫారెస్ట్ అనుమతులు లేపడం వల్ల అక్కడ అది వర్క్ కూడా చేయలేకపోయింది. అలాగే 4 గొలుగొండ మండలం పిఎన్డి పాలెం నుండి పెసరాడ, అప్పన్నపాలెం, కంటారం, అట్లలోవ, పబ్సిటిపాలెం సుమారుగా 6.5 కిలోమీటర్ల రోడ్డు. అది సుమారుగా 4,60 లక్షల రూపాయలతో అక్కడ కాంట్రాక్టర్ లఘుడు సెక్షన్ అని చెప్పి ఆయన పాడుకున్నారు. కానీ ఎన్నికల ముందు మరి ఎందుకు చేయలేదో తెలియదు, కానీ ఆ వర్క్ ఆయన చేయలేదు. అలాగే మాగవరిపాలెం సంబంధించి గిడుతూరు నుండి సొంతపూర్ వరకు కూడా సుమారుగా 2.5 కిలోమీటర్లు 1,80 లక్షల రూపాయలతో మా ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది. మోనికా కన్స్ట్రక్షన్, వెంకటరెడ్డి గారు, రావులపాలెం. అంటే మా ప్రభుత్వ హయాంలో
సుమారుగా 15.6 కిలోమీటర్లకు సంబంధించి 10,40,00,000 రూపాయలు మేము శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మనం చూస్తే ఏదైతే మేము గోల్గొండ మండలం పిఎన్డి పాలెం నుండి పెసరాడ, అప్పందపాలెం, కంటారు, అడ్లవ సంబంధించి 4,50,00,000 శాంక్షన్ చేసాం. దానికి లఘుడు సత్యనారాయణ కాంట్రాక్టర్. అది మేము ఆల్రెడీ అప్పుడు ఒక మీటింగ్ కూడా పెట్టి అక్కడ ప్రెస్ మీట్ లో 2023లోనే పెట్టాం. సుమారుగా 5 రోడ్ల నిర్మాణానికి 10 కోట్ల మంజూరు అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా. దానికి సంబంధించి మనం చూస్తే ఇదే రోడ్డుకి సంబంధించి మేము ఏదైతే తెచ్చామో దానికి మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అక్కడ ఒక శంకుస్థాపన శిలాఫలకం వేసి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే మేము శాంక్షన్ చేసే దానికి ఈయన శంకుస్థాపన చేసిన సంగతి ఒకసారి చెప్పాలి. అలాగే ఇంకో జీవో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది కూడా R&B డిపార్ట్మెంట్ సంబంధించి జీవో నెంబర్ 303 22/11/2019 సంవత్సరంలో సేమ్ అదే మా జగనన్న ప్రభుత్వంలో నర్సీపట్నం నుంచి తుని వరకు కూడా, అంటే మధ్యలో ఏదైతే 18 కిలోమీటర్ల నుంచి 22.30 కిలోమీటర్ వరకు కూడా సుమారుగా 4.3 కిలోమీటర్లు, అంటే సుమారుగా హెచ్పిఎస్సిఎల్ ఏదైతే ఉందో గన్నవరం మెట్ట వల్ల హెచ్పిఎస్సిఎల్ బార్డర్ అక్కడి నుంచి కోటనందూరు బార్డర్ వరకు కూడా మరి ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ అనంతపురం వాళ్ళు చేశారు. వాళ్ళు ఇప్పుడు 2019లో టెండర్ తీసుకుంటే